హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీని చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే రాజులు గ్రామ ప్రజల మధ్య జరిగే కథే ఈ కాంతారా చాప్టర్ 1 గైస్. ఏంటంటే రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కాంతారా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న దైవాన్ని వాళ్ళ రాజ్యంలోకి తీసుకెళ్దామని అయితే అనుకుంటారు గైస్. అలా ఇంకోళ్ళు కూడా ప్రయత్నిస్తారు. మళ్ళీ ఈ ప్రయత్నంలో ఏం జరిగింది, మళ్ళీ వాళ్ళ దైవం ఏదైతే ఉందో వాళ్ళ దైవాన్ని వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్లారా, మరి హీరో దాన్ని ఎలా అడ్డుకున్నాడు, మరి త్రూఅవుట్ మూవీలో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం మామూలుగా లేదు గైస్, సూపర్ ఉంది మూవీ. నాకైతే మాటలు లేవు. త్రూఅవుట్ మూవీ నేను ఎంజాయ్ చేశాను. మెయిన్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి గైస్ ఈ మూవీని. మెయిన్లీ ఫస్ట్ షాటే మనకి కాంతారా గురించి ఏదైతే ఫస్ట్ షాట్ చూపిస్తారో మూవీ స్టార్టింగ్ మన కాంతారా ఏదైతే వాళ్ళ దైవం ఏదైతే ఉందో అది మనకి బేసిక్ స్టోరీలోకి అయితే స్టార్టింగే తీసుకెళ్ళిపోతారు. ఆ సీన్ మాత్రం గుజ్బం తెప్పిస్తాయి. స్టార్టింగ్ సీన్ 10-15 మినిట్స్ అయితే సూపర్ అనిపిస్తుంది గైస్. తర్వాత మనకి హీరో గ్రామం ఏదైతే ఉందో స్టోరీ వాళ్ళది, హీరో గ్రామం వాళ్ళ స్టోరీ ఏదైతే వాళ్ళు ఏం పనిచేస్తారు ఏంటి అనేది అయితే స్టోరీలోకి తీసుకెళ్తారు. మళ్ళీ రాజులది చూపిస్తారు. మళ్ళీ వాళ్ళ జరిగే ఇంకాల కుట్రలు, అంటే వాళ్ళ దైవాన్ని ఎలా తీసుకోవాలి ఏంటి, ఆ ప్రజలను ఎలా హింసించాలి అనేది, ఎలా జరిగింది ఏంటి అనేది మనకి చూపిస్తారు గైస్. ఇంటర్వల్ బ్లాక్ తర్వాత మూవీ అయితే పికప్ అవుతుంది, వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది మూవీ. మెయిన్లీ కొన్ని సీన్స్ అయితే ఉంటాయి కదా, కొన్ని షార్ట్స్ ఉంటాయి. కెమెరా వర్క్ మాత్రం మామూలుగా లేదు. కెమెరా వర్క్ మన కొన్ని షార్ట్స్ ఉంటాయి ఫైట్ సీన్స్లో కానివ్వండి, ఆ దైవాన్ని చూపించే దగ్గర కానివ్వండి, కెమెరా షాట్స్ మాత్రం మామూలుగా లేవు. విజువల్స్ కూడా ఎలా అంటే కొద్దిగా హైలో ఉంటాయి. ఏంటంటే కాంతారా 1కి దీనికి కంపేర్ చేస్తే దీనికి డోస్ పెంచేస్తారు. విజువల్ పరంగా కానివ్వండి, గ్రాండియర్గా కానివ్వండి, సూపర్ అనిపించింది. మూవీ మాత్రం అస్సలు ఎక్కడ డ్రాప్ కాకుండా క్లైమాక్స్ అయితే కాదు, స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వచ్చు కదా, అలా అనిపించింది. నాకైతే గుజ్బం తెచ్చింది క్లైమాక్స్ మాత్రం. మెయిన్లీ రిషబ్ శెట్టి గారు అయితే మూవీకి ప్రాణం పోసారని చెప్పొచ్చు. పార్ట్ 1 అనుకుంటే పార్ట్ 2లో మాత్రం ఇంకా జీవించడం కాదు, ఇంకా ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ ఇచ్చేయచ్చు అన్నట్టు చేశారు. అసలు మెయిన్లీ క్లైమాక్స్కి వచ్చే పర్ఫార్మెన్స్ మాత్రం మూవీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. కొన్ని సీన్స్ ఉంటాయి గైస్, స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు, బట్ ఫస్ట్ ఒక సీన్ చెప్పాను కదా 10-15 మినిట్స్, అదొకటి. ఇంటర్వల్ బ్లాక్ తర్వాత కొన్ని సీన్స్ అయితే పడతాయి, వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ అయితే ఇంకా పీక్స్లో ఉంటుంది, మామూలుగా ఉండదు క్లైమాక్స్ మాత్రం. ఇక మనకి చాప్టర్ 3 కూడా ఉందని, అంటే చాప్టర్ 2 కూడా ఉందని అయితే మనకి చూపించేస్తారు. మూవీ అలా తీసుకెళ్లారు గైస్. మూవీ ఎక్కడ డ్రాప్ కాకుండా మెయిన్లీ కెమెరా వర్క్, విజువల్స్, గ్రాండియర్, మెయిన్లీ మన రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కానివ్వండి, మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్టోరీ ఏదైతే మనకి తీసుకెళ్తారో కాంతారా ప్రపంచంలోకి, ఏదైతే మనకి త్రూఅవుట్ రాజులు చేసే కుట్రలు, మళ్ళీ హీరో దాన్ని ఎలా అడ్డుకున్నాడు ఏంటి, వాళ్ళ ఊరు ప్రజల సమస్యలు, వాళ్ళ దైవం గురించి మొత్తం త్రూఅవుట్ మూవీ మనకి సెకండ్ హాఫ్లో చూపించేస్తారు. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎండ్ చేశారు. క్లైమాక్స్ కూడా ఏదైతే మనకి చాప్టర్ 1లో ఏంటంటే వాళ్ళ దైవాన్ని చూపిస్తారు. దీంట్లో వాళ్ళ దైవంతో పాటు మనకి ఇంకా 2, అంటే మీకు స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు, చూస్తే మీకు అర్థమవుతుంది. 3 అవతారాలు అయితే ఎత్తుతారు, వేరే లెవెల్ ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది గైస్. గూస్బం తెప్పిస్తుంది మీకైతే. నేనైతే చెప్తున్నాను, మూవీని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి, మామూలుగా ఉండదు మూవీ మాత్రం. మూవీకి తగ్గట్టు సాంగ్స్ కూడా సూపర్ అనిపించాయి. ఇంకోటి ట్విస్ట్ ఒకటి అయితే పడుతుంది గైస్, క్లైమాక్స్లో ట్విస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. హీరోయిన్ కూడా మంచి స్కోప్ ఉంది. ట్విస్ట్ అయితే పడుతుంది, మీరు వాచ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి, ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ మాత్రం. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది గైస్, మామూలుగా లేదు. మూవీ మాత్రం హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. మూవీని మెయిన్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి, సూపర్ ఉంటుంది. మీరైతే థరోలీ ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది, మాటలు అయితే లేవు. మీ నియర్ బై థియేటర్స్లో అయితే ప్రజెంట్ కాంతారా చాప్టర్ 1 అయితే రన్నింగ్ అవుతుంది, వాచ్ చేయండి. నాకైతే థరోలీ ఎంజాయ్ చేస్తాను. సూపర్ అనిపించింది మూవీ. నాకు ఎక్కడ డ్రాప్ కాలేదు మూవీ, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఒక విజువల్ వండర్, ఒక డివోషనల్ మూవీ చూసానని అయితే అనిపించింది గైస్, వేరే లెవెల్ ఉంది. మెయిన్లీ రిషబ్ శెట్టి గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ గైస్, మామూలుగా చేయలేదు. పర్ఫార్మెన్స్ మాత్రం స్టాండింగ్ ఓవేషన్. ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ ఇచ్చేయచ్చు రిషబ్ శెట్టి గారికి, సూపర్గా చేస్తారు. మామూలుగా చేయలేదు, యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మూవీ మాత్రం హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి గైస్. కాంతారా చాప్టర్ 1 నియర్ బై థియేటర్స్లో రన్నింగ్ అవుతుంది. ఈ మూవీ నేచర్కి 5కి 4 గైస్. స్టోరీ, విజువల్స్,
హీరో యాక్టింగ్ కానివ్వండి, రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, టేకింగ్ కానివ్వండి, కెమెరా వర్క్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, క్లైమాక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మూవీని నిలబెట్టింది. మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ కాదు. వాచ్ చేయండి గైస్. నియర్ బై టెట్లో కాంతారా చాప్టర్ 1 రన్నింగ్ అవుతుంది. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.